Niharika, welcome to Tollywood. థ్యాంక్ యూ. I've seen your పెరుసు చాలా బాగుంది అండ్ Thank you వెన్ అండి. కంపేర్ టు పెరుసు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అండ్ మీ కెరీర్ చాలా యూనిక్ వేలో వెళ్తుంది. మొన్న చూస్తే టామ్ క్రూయిస్ గారు ఫిలిం నేను మీ రీల్లే ఎక్కువసార్లు చూసాను ఆయన ఫిలిం కంటే. సో ఆయనకు చెప్పకండి. అది నాకు ఒక చాలా డిఫరెంట్ అనిపించింది అండి. ఫిలిం ఎలా ఉండబోతుంది, మీ కెరీర్కి ఎలా ప్లస్ అవుతుంది అండ్ ఓన్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయినా ఏమైనా రొమాంటిక్ ఫిలిమ్స్ కూడా చేసే ఆలోచన ఉందా? నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నేను చాలా షూర్గా ఉన్నాను దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ మై ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ ద లాంగ్ రన్. బికాజ్ విజయ్ నిజంగానే డెబ్యూ లాగా అనిపించదు. అంటే ఫస్ట్లో కొంచెం అనిపించింది అనుకో షూట్ చేసేటప్పుడు, మరీ అసలు ఏమి రాదు జోకింగ్. బట్ నాకు ఏం రాదు కదా మామ. సో సేమ్ యునో నేను చేసిన దానికంతా నువ్వు క్రెడిట్ తీసేసుకున్నావు కదా. ఇప్పుడు నేను బాగా చేయకపోయినా నువ్వు చేయించావు అనుకుంటారు. సో అక్కడ కమిట్ అయిపోయావు నువ్వు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ద స్టోరీ ఫిట్ ఇన్ విత్ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. తింగర్ అని చెప్పారు కదా, కొంచెం మొత్తం స్టోరీ కూడా తింగరగా ఉంటుంది. అండ్ ద కాస్ట్ ఆల్సో వాజ్ ఫెంటాస్టిక్. అండ్ నాకు ఒక మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. అండ్ తీసుకున్నారు కాబట్టి చేస్తున్నానండి. మీరు ప్రమోషన్కి వెళ్ళారు కదా, మిషన్ ఇంపాసిబుల్ టామ్ క్రూజ్, ఇక్కడికి ఏమైనా తెచ్చే ఛాన్సులు ఉన్నాయా మీ సినిమాకి? ఎవరు? టామ్ క్రూజ్ అండి. అంటే నిన్నే ఫోన్ చేశాను టామ్కి, కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఫేస్ టైం చేస్తా అని చెప్పాడు. ఓకే టామ్ అని. భయ్యా నీకు నాకు కాదు, టామ్ భయ్యా. సో నో అండి. యూ సీరియస్లీ ఆస్కింగ్ మీ? ఐ హోప్ యా ఓకే. ఓకే. అండ్ ప్రియదర్శి గారితో, రాగ్ మయూర్ గారితో అండ్ ప్రసాద్ బెహారా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళు స్టార్స్ ఇక్కడ. I'm a huge Darshi fan. I think he's a fantastic actor అని చెప్పమని చెప్పాడు. సో అందుకనే ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాను. బట్ నో, హీస్ ట్రూలీ అన్ ఇంక్రెడిబుల్ యాక్టర్. రాగ్, విష్ణు, ప్రసాద్ ఆన్ కెమెరా ఏం చూస్తారో ఆఫ్ కెమెరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటారు. బట్ మేబీ ఇంకా 10 రెట్లు ఎక్స్ట్రా తిక్క. సో ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇది నా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు, సో అనుదీప్ మీరు కలిసి ఉన్నాను అన్నారు, కలిసి డిస్కస్ చేశాను. మీ పైన ఆయన ప్రభావం ఎంత ఉంది, సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? ఆల్వేస్ అనుదీప్ ఒక వెల్ విషర్ అండి. సీన్ బాగున్నా కూడా నాకు ఒకసారి పంపి నేను చూస్తూ ఉంటాడు. మామ మంచిగా ఉంది అన్నా కూడా ఒప్పుకోడు, అంత వెల్ విషర్. సో స్క్రిప్టింగ్ అంతా నేనే కంప్లీట్ చేసుకున్నా కూడా ఒక బ్యాక్ బోన్లాగా ఆల్వేస్ సపోర్టింగ్గా ఉంటుండే యాజ్ ఎ ఫ్రెండ్గా. సో తనే కాకుండా ఉన్నారు అందరు ఫ్రెండ్స్ అందరు కూడా హెల్ప్ చేస్తుంది. ఆయన ప్రభావం స్క్రిప్ట్లో మీద అలా ప్రభావం ఏం లేదండి, ప్రభావం ఏం లేదు నా మీద. అంది అంటే ఆ జోక్ తను రాసే ఏవైతే ఉన్నాయో అది రీచ్ అవ్వాలన్న దాంట్లో ఉంటుంది. ఆ లెవెల్లో రాయాలనే ఒక ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి ప్రభావం ఉంది ఖచ్చితంగా. కనిపిస్తాడా అనుదీప్? బై గాడ్ గ్రేస్ అండి, ఇంకా తీయలేదు. విజయ్ సార్ హాయ్ సార్. హాయ్. జనరల్గా ఒక కథ నిర్మాతకు చెప్పినప్పుడు నిజంగా ఇంటెన్షన్ ఉంటుంది, కొంత సీనియర్ ఉంటుంది. అయితే 10 నిమిషాలకే నువ్వు పారిపోయిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చావు? అంటే సార్ లోపలికి వెళ్ళేసరికి గాడ్ ఫాదర్లా కూర్చున్నారండి. ఆ పెద్ద హాల్ అక్కడ కూర్చున్నారు. ఫస్ట్ టైం అరవింద్ గారిని చూస్తున్నాను నేను. అప్పటికే ప్యానిక్ అయిపోయినా. అంతకుముందు కొంచెం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుండే. సో కొంచెం ఇబ్బంది అనిపించింది. సో సార్ చెప్పి మళ్ళీ తర్వాత నేను వచ్చి మళ్ళీ నేరేట్ చేస్తా అని చెప్పేసి అన్నా. సో ఆ తర్వాత వాసు గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాసు గారు అరవింద్ గారికి చెప్పడం జరిగింది. ఓకే గో హెడ్ అని చెప్పేసి చెప్పడం అన్న. ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేసాం అనమాట. ఒక బ్యానర్తో ఓ దర్శకుడు ఎన్నో బాధలు పడి కష్టాలు పడి చెప్పుకుని ఒకరినే ఒప్పించడం చాలా కష్టం. అట్లాంటిది 4 బ్యానర్లు, పైగా బన్నీ వాసు ఫస్ట్ టైము బయటకు వచ్చి అంటే చేస్తున్న సినిమా ఇది సపరేట్గా. బీవి బన్నీ వాసు బ్యానర్ పెట్టి సపరేట్గా. సో మాకు ఎట్లా హ్యాండిల్ చేసి చేయడం? ఒక 4 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. 5th సినిమా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. బాగుందండి యాక్చువల్లీ, అలా అని కాదు.
ఎప్పుడు నరేషన్ అడగడం అనేది కూడా చాలా తక్కువ బేసిక్గా, ఎందుకంటే వాసు గారు విన్న తర్వాత అక్కడి నుంచే మోస్ట్లీ కాల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో వాసు గారి ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఉండే, నమ్మారు, చేశారు అంతే. నిహారిక, మిమ్మల్ని అరవింద్ గారు అంత ఇష్టపడడం పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి? నా ఫీలింగ్సా అండి? పెంట్ హౌస్ చెప్పాను కదండి, వీళ్ళందరికీ పెంట్ హౌస్ కావాలి, నేను ఇస్తున్నాను ఆయనకి పెంట్ హౌస్ నా మనసులో. ఓకే, ఇప్పుడు ఫ్లాటర్డ్ అండి, వెరీ ఫ్లాటర్డ్. ఇప్పుడు సోషల్ మీడియా బాగా విపరీతంగా ఇదైంది, ప్లస్ దాంట్లో ఇప్పుడు మీరు టాపర్గా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే సోషల్ మీడియా న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు? దేని గురించి? సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు బాగా ఇన్స్టాలో బాగా ఫేమస్ కదా, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు అన్న? న్యూస్ ఓ నా గురించా లేకపోతే జస్ట్ ఇన్ జనరల్? ఏం ఒపీనియన్స్ ఉంటాయండి, ఇష్టం వచ్చింది రాసుకుంటారు, చేసుకుంటారు, తప్పదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. సో అంతేమి ఒపీనియన్స్ లేవు నాకు, అసలు ఆలోచించను. నా గురించి ఏమైనా అంటే అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి కొంచెం అలాంటివి జరుగుతాయి, కానీ మీరు దేని గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నారో నాకు తెలియట్లేదు. సో నేను కూడా రౌండ్ తిరిగి ఆన్సర్ ఇస్తున్నాను. సో నిహారిక, లైక్ అంటే మీరు నిహారిక, మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు లైక్ యూ వర్ ఏ పార్ట్ ఆఫ్ మెనీ తెలుగు మూవీ ప్రమోషన్స్. సో ఇప్పుడు మీరు యూ ప్రమోటింగ్ యువర్ ఓన్ ఫిలిం. సో హౌ ఇస్ దట్ ఫేస్, లైక్ హౌ ఆర్ యూ ప్రాసెసింగ్ దట్? వెరీ ఫుల్ సర్కిల్ మూమెంట్ అండి. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినప్పుడు, ఒక థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఐ ఫీల్ లైక్ నేను చూసిన హీరోయిన్స్ ఆర్ ద లీడ్ యాక్ట్రెసెస్ నెవర్ లుక్ లైక్ మీ. సో ఐ నెవర్ ఫెల్ట్ రిప్రజెంటెడ్ ఆన్ స్క్రీన్. లేకపోతే నా అంత సీన్ లేదనుకునేదాన్ని. సో ఇట్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ దట్ ఐవ్ నెవర్ డ్రెమ్ట్ కమ్ ట్రూ. నిహారిక, యా టామ్ క్రూయిజ్ తను మీరు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి, తను ఏం షేర్ చేసుకున్నారు మీతో, కెన్ ఎక్స్ప్లెయిన్? అంటే నేను గెడ్లో నడవలేపానండి. నో, నేను ఆయన టాప్ గన్లో ఇన్ మార్కెటింగ్ అండ్ ఇంటర్ కెపాసిటీలో నేను వర్క్ చేశాను యాక్చువల్లీ, బికాజ్ వెన్ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్. సో దెర్ వాజ్ దట్ కనెక్షన్ అనమాట. అండ్ అంటే మా మధ్య పర్సనల్ విషయాలన్నీ మీరు అడిగితే బాగోదండి కొంచెం. నేను అడిగానా మీరు మీ వైఫ్తో ఏం మాట్లాడుకుంటారని? నేను చెప్తాను. నేను అడగలేదని నేను చెప్తున్నాను. అడిగినా చెప్తాను ఏంటి అని మీరు ఫీల్ అయిపోతున్నారా అండి? నెవర్ సే నెవర్ అంటారండి. ఆ గడ్డి గురించి చెప్పు. గడ్డి స్టోరీ అయిపోయింది మామ. విజయ్ మీరేం చెప్పలే జనరల్గా మ్యామ్. ఏం చెప్పాలండి? టామ్ క్రూయిజ్ తను అంటే అదే నేను చెప్పాను కదా, నేను పర్సనల్ విషయాలు అడిగితే బాగోదండి మరి. ఇది ఓకే ప్రొఫెషనల్ క్వశ్చన్స్ ఓన్లీ. సో తను ఏమైనా నెక్స్ట్ మూవీలో ఏమైనా ఆఫర్ అలా నన్నే పెట్టేసుకుంటా అన్నారండి. ఓకే. నా డేట్స్ అడిగితే నేను రేపు కాల్ చేసి చెప్తా అని చెప్పి ఇంకా ఎత్తలే. ఓకే, ఎందుకని. కంగ్రాచులేషన్. నిహారిక గారు, ఇక్కడ యాక్చువల్గా అంటే మీరు ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్కూల్లో చేశాను అన్నారు కదా. సో అక్కడ మేకింగ్ కానీ ఆ వాతావరణానికి ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా కదా, చూసినప్పుడు ఈ డిఫరెన్స్ మీకు ఏమనిపించిందండి? అంటే ఒక లెజెండరీ టీంతో వర్క్ చేశారు, లోకల్గా మన రీజనల్ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ప్యాషన్ అన్ని చోట సేవే ఉంటుందండి. మేబీ టెక్నికాలిటీస్ అండ్ మనుషులు వేరే ఉంటారు. బట్ యా, ఐ థింక్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కడైనా, ఇక్కడ నేను వర్క్ చేసిన కెపాసిటీ, అక్కడ నేను వర్క్ చేసిన కెపాసిటీ చాలా డిఫరెంట్. కాబట్టి అక్కడ నేను టెక్నికల్ సైడ్ చేశాను కాబట్టి చాలా హెక్టిక్గా అనిపించేది. ఇక్కడ చాలా హెక్టిక్గా అనిపించిన ఐ గో టు స్లీప్ ఎట్ నైట్ ఫీలింగ్ హ్యాపీయర్.
యా I think it's the same. ప్రియదర్శి గారు లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రియదర్శి గారు చెప్పండి. సార్, ఒక హీరోకి హిట్ పడితే మళ్ళీ ఆఫర్స్ వస్తాయి, ఫ్లాప్ పడితే ఆఫర్స్ అనేవి రావు. మీకు హిట్ ఫ్లాప్ లేకుండా వరుసగా మీకు సినిమాలు ఆఫర్స్ వస్తానే ఉన్నాయి. ఆ సీక్రెట్ ఏంటి సార్ అసలు? అంటే నేను అంటే అదొక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. నేను అట్లా ఆలోచించాను. ఎందుకు అంటే నేను ఎక్కడ లక్కీగా ఫీల్ అవుతానంటే ఇలాంటి రైటర్ డైరెక్టర్స్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడంలో లక్కీగా ఫీల్ అవుతాను. సో ఇప్పుడు ఆఫర్స్ అనేది ఏంటంటే అది వస్తుంటే మనం కొన్ని తీసుకుంటాం, కొన్ని తీసుకోము, అవన్నీ వేరే విషయం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే దట్ దెర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ ఇకో సిస్టమ్ ఆఫ్ పీపుల్. వాళ్ళతో వర్క్ చేసే అవకాశం నాకు దొరుకుతుంది. ఇదేదో చాలా డిప్లొమసీగా చెప్పినట్టు ఉంటుంది, కానీ పాయింట్ ఇంతే అన్న. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఈ కథ నేను విని దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల నుంచి ఎన్నో డ్రాఫ్ట్స్ అయ్యి చేసి డేట్లు కుదిరి యాక్టర్స్ వచ్చేసరికి ఇవాళ టీజర్ అయ్యేసరికి 3 years అయిందా. మనం ఇప్పుడు 2022 అప్పుడు ఫస్ట్లో కలిసాం జనవరిలో, మళ్ళీ వాళ్ళ 25లో. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆడియన్స్. ఐ థింక్ నేను అందరినీ ప్రత్యేకంగా నేను ఆ ప్రేక్షకుల్ని బాగా వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అనుకుంటా అంతే. అండ్ యా, ఫస్ట్లీ లాస్ట్లీ ఇట్ ఈస్ ద రైటర్స్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నా.